ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్దత కల్పించడంలో సర్కారు వైఖరిని విపక్షాలు తప్పుబట్టాయి. సర్కారు కల్పించిన చట్టబద్దతతో దళితులకు పెద్దగా ఒరిగే లాభమేమీ లేదని పెదవి విరిచాయి. విపక్షాలపై ఎదురుదాడికి దిగిన కాంగ్రెస్ కుట్ర పన్ని బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేశాయని ఆరోపించింది. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లులో లోపాలు సవరించకపోవడంపై విపక్షాలు మండిపడ్డాయి. లోపాలు సవరించి చట్టాన్ని పటిష్టంగా తీసుకురావాలన్న ప్రతిపాదనను పట్టించుకోకపోవడంపై తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితుల్ని మోసం చేస్తూ వచ్చిన కాంగ్రెస్ మరోసారి అన్యాయం చేసిందని తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నరసింహులు ఆరోపించారు. ఉప ప్రణాళిక బిల్లుకు చట్టబద్దత కల్పించినప్పటికీ దళితుల అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల మళ్లింపునకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని తాము భావించడం లేదని ఇతర పార్టీలు అభిప్రాయపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు వ్యతిరేకమైన పార్టీ, మాదిగ ఉపకులాలకు వ్యతిరేకమైన పార్టీ, అదేవిధంగా అందరికీ సమన్యాయం చేసే దాంట్లో ఫెయిల్ అయినటువంటి పార్టీ అనేది నిరూపితమైపోయింది. దళిత వర్గాలు న్యాయం చేయాలని తప్ప బిల్లుకెవరు ఏ పార్టీ కూడా వ్యతిరేకం లేదు. టీడీపీ అంతకన్నా వ్యతిరేకం కాదు అని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. బిల్లు మంచిదే అయినా ఇండైరెక్ట్ గా దాంట్లో తూట్లు పొడిచారు. దానికి అనేక రకాలుగా లోపాలున్నాయి. వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవటానికి వీరు బిల్లు తెస్తుంటే బిల్లును అందరూ వ్యతిరేకించడానికి ప్రయత్నం చేశారని చెప్పడం అనేది చాలా అన్యాయం. ఇది కేవలం క్లాజు 12 మాత్రమే, దానికి సంబంధించి మాత్రమే. ఎస్సీలలో అనేక తెగలున్నాయి కాబట్టి ఆ తెగలకు కూడా అన్యాయం జరగకుండా ఉండే పద్ధతిలో ఉండాలని చెప్పి ఆ ఒక్క క్లాజు వరకే అందరూ అడగటం అనేది జరిగింది. ఏదున్నా మేము ఇచ్చినటువంటి సవరణలతోటి సూచనలు వాళ్ళు పరిగణకులు తీసుకోలేదు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు బిల్లు తీసుకొచ్చారు. విపక్షాల ఆరోపణలను కాంగ్రెస్ నేతలు, మంత్రులు తోసిపుచ్చారు. బిల్లు ఆమోదంతో దళితులు, గిరిజనులపై కాంగ్రెస్ కున్న చిత్తశుద్ది నిరూపితమైందని వ్యాఖ్యానించారు. ఎస్సీ ఎస్టీ అభ్యున్నతి కోసం తాము బిల్లు తెస్తే విపక్షాలు కుట్రపన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. ఇవాళ రాజకీయ పక్షాలు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్కటే దళితుల కోసం, గిరిజనుల కోసం, మట్టాడుగు వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎప్పుడు కూడా అండగా ఉంటాదని ఏదైతే చెప్పామో ఇవాళ నిండు సభలో శాసనసభ సాక్షిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం కాదు వారి కోసమే అండగా ఉంటామని మరొకసారి నిరూపించింది ఇవాళ శాసనసభలో అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. దళితుల విషయానికి వచ్చినప్పుడు, ఆదివాసీ గిరిజనుల బాగోగుల విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా గతంలోనూ నేడు రేపు కూడా పోరాడుతుంది, నిలబడుతుంది. వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ ప్రయోజనాల్ని కాపాడుతుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నిరూపించే సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. ఖబర్దార్, గుర్తుపెట్టుకోండి, దళితులకి, గిరిజనులకు వాళ్ళ ప్రయోజనాలని అడ్డుకోవడానికి ఎటువంటి శక్తులు ప్రయత్నించినా కాంగ్రెస్ పార్టీ పక్షాన దళిత బిడ్డలంగా, మాలా మాదిగ ఎరకల బిడ్డలుగా అడ్డుకుంటాం. తీవ్ర వాదోపవాదాల మధ్య ఉప ప్రణాళిక బిల్లుకు ఆమోదం లభించడంతో మంత్రులు, కాంగ్రెస్ నేతల్లో సంతోషం వ్యక్తమవుతోంది.